మామూలుగా స్టూడెంట్ ఫేస్ చేస్తున్న సంగతి అంటే ఎవరికి అధికారులు కనపడలేదు ఫేస్ ఎందుకుతాను సార్ నేను బిఎస్ ఫైవ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ఫస్ట్ సెకండ్ ఇయర్ పడ్డాయి మరి ఫీజు ఉన్నంత కాదు ఏదో 12 ఏళ్ళు 30 ఏళ్ళు ఫీజు మాది 30 ఏళ్ళు అలాది ఇప్పుడు గాడీ వచ్చింది గాడీలో అయితే 4th ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది ఇంతవరకు కాలేజ్ ఫీజు అనేది మాకు అవ్వ పేమెంట్ అనేది అవ్వలేదు సేమ్ సార్ ఇప్పుడు 4th ఇయర్కి ఒక 5,000 పెంచారు 35 అలా మీకు 35,000 మాకు అటు ఒక 60 అలా అంతే సగమే మిగిలిన అందరికీ ఒకేలా పడతలేదు సార్ కొంతమందికి 7,500 అంటే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మొత్తం ఫీజు అయితే ఎప్పుడు పడాలి ఫస్ట్ ఇయర్కి ఫస్ట్ గవర్నమెంట్ మనీ అంతా పడింది ఫస్ట్ 7,500 తర్వాత 22,000 ఒకసారి ఏంటంటే కాలేజీలో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాలేజీలో ఫీజు తీసుకుంటారు ఫీజు ఫస్ట్ పాయింట్ మన కాలేజీ కదంటే ఇక్కడ ఏంటంటే దూరం నుంచి వచ్చిన హాస్పిటల్ ఎక్కువ ఇక్కడ ఏంటంటే ప్రతి నాడు మన తల్లిదండ్రులు అడ్మిషన్ వచ్చి కాలేజీలో కూర్చోలేము మనకి వాటిని ఇవ్వాలి లేదా వాటిని సపోర్ట్ కాకపోతే పై ఒక అధికారి కటింగ్ చేసుకోవాలి దీనికి యాక్చువల్ ఇవ్వాలి కటింగ్ చార్జెస్ ఎన్ని ఉంటాయి ఫుడ్ బాగా పైన మేము సార్తో మాట్లాడుకొని మేము అన్నీ క్లీన్ చేసుకొని బయట మేనేజ్ చేసుకున్నాం ఇప్పుడు అనేది ఏంటంటే పైన మాట్లాడి ఎటువంటి సపోర్ట్ దొరకట్లేదు పిల్లలకనే సపోర్ట్ దొరకట్లేదు నేను వచ్చినప్పుడు చాలా పైన వస్తున్నాడు పిల్లలకు సపోర్ట్ ఇవ్వాలి అది ఇవ్వకుండా ఊరు కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవాలి ఒక్కొక్కరితో మాట్లాడితే వాళ్ళు సరిపోవచ్చు కూర్చొని అంతా కన్నారు కదా ఒకరికి మాట్లాడి వాళ్ళు బాగుందని చెప్పారని చెప్పి ఇంకోటి రియాక్షన్ అనేది ప్రశ్నించినప్పుడు కొద్దిగా ఉండేట్లేదు మన సమాధానం చెప్పినప్పుడు మన మేడం రెస్పాండ్ ఇచ్చింది మేడం దగ్గరికి వెళ్తే మనకు పని అయింది అనే భావం కలగాలి ఆ మేడం దగ్గరికి ఒక వ్యక్తి తాగడానికి వెళ్తే మేడం గట్టిగా మాకు 5 స్టార్ కనపడుతుంది రూడ్గా మాట్లాడుతున్నారు మన సమస్య మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే అది మేడం తీర్చిద్ది అనే భావన అనేది పిల్లలు వస్తుంది అంటే చూస్తున్నారు పిల్లలు తిరుగుతున్నారు ఫ్యాన్లు ఉన్నాయి ఎవరైనా చెడిపోయినప్పుడు లేదా ఏదైనా చేసేటప్పుడు అడుగుతారు కొన్ని సిచ్యువేషన్లు సరిగ్గా పిల్లలకి అవ్వటం వల్ల కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం మంచిదే దాని గురించి ఫ్యాన్లు ఇప్పుడు ఫ్యాన్ అనేది నచ్చింది అసలు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితుల్లో ఫ్యాన్ లేకపోతే మీ వార్డు గురించి మీ అభిప్రాయం ఇప్పుడు ఏదో సమస్య వచ్చిందనుకో బయట దాకా మనం వెళ్ళకూడదు సార్ మనం సార్ కూర్చొని మాతో మాట్లాడాలి ఇదమ్మా నా పరిస్థితి నీకేమంటారు ఇంకా ఒకళ్ళిద్దరితో మాట్లాడేటట్టు అందరితో మాట్లాడి తీరుకోవాలి అందరూ కూర్చోబెట్టి మాట్లాడి చెప్తే బాగుంటుంది మీరు ఉన్నారు సార్ నాకు మాట్లాడే నా కష్టం మీరు నాకు మీకు తెలిసి సరిపోదు కదా పిల్లలందరూ తెలిస్తే పలానా సంగతి
సార్ ఇలా ఉన్నా బాధపడతారు, మన చెడు తప్పులంటే తెలిసింది. సార్ ఉన్నత ఇక్కడ మాట్లాడి పిల్లలందరూ తెలియకుండా పిల్లలందరూ ఏ ఆలోచన ఉంటారు, మేడం అలా ఉండి సార్ ఇలా ఉండి వీళ్ళందరూ అందరూ కలిసిపోయారు అనుకొని ఇదిగా మేము కూడా రెండుసార్లు పిల్లలందరూ కూర్చోబెట్టి అంటే సమస్య జరిగినప్పుడు కూర్చోబెట్టి కూర్చోబెట్టి అది వారానికి అంటే ఈ రూమ్లో 5-6 ఉంటారు, వాళ్ళు పైన ఫ్లోర్ అనమాట. ఒక ఫ్లోర్లో కార్పొరేట్ చేసుకొని కింద కార్పెట్ అని కాలేజీ యూనిఫామ్ కాలేజ్ పంపించి 70 మంది ఉంటారు. 70 మంది అడగదంటే 70 మంది 7 ఏంటంటే బయట నుంచి వచ్చాం కదా, బయట నుంచి పిల్లలకి సమస్య అయినా అందరికీ కలిసి దాన్ని పేరు చేస్తారు కదా. ఆ యూనిట్ ఉంది, ఆ యూనిట్ ప్రకారమే ఇప్పుడు నడిచింది. కానీ ఏంటంటే ఇంకా పిల్లలు అప్పుడు చదవాలి, నేను వరకు మాట్లాడితే కాదు కదా, పిల్లలు అర్థం చదవాలి, పిల్లలు తెలియాలి. ఆ సమస్య వల్ల జూనియర్ పిల్లలు సీనియర్స్ మేడం ఏంటంటే ఫస్ట్ అధికారి సపోర్ట్ చెప్పట్లా, కింద సార్ అనేది కొద్దిగా స్టూడెంట్స్ అనేది అప్రోచ్ తక్కువగా ఉంది, ఇంకా ఇక్కడ జరగట్లేదు, మనకి ఇంతే జరుగుతున్నాం అని చెప్పి మేడం కూడా మేము చాలాసార్లు చెప్పాను. మేడం గారి రెస్పాన్స్ మేడం గారు మా ముందు వెను కట్టండి అని చెప్పేసి మాత్రం వెళ్ళిపోతున్నారు. మేడం గారు మామూలుగా వస్తారు, చూసి ఆ కేంద్రం కూర్చోవడం దాని బాబు కూర్చొని మామూలు అంటే కొత్త దిగి వెళ్ళిపోతాం. అలానే కదా పిల్లల తర్వాత వచ్చిన తర్వాత అదే కష్టాలు జరగట్లేదు తర్వాత మనం సెకండ్ స్టేట్కి వెళ్ళిపోయారు. పిల్లలందరూ కలిసి యూనిట్ తయారు అందరం కలిసి అనుకొని ఇక్కడే ఉన్నాం. అందరూ మీడియా వాళ్ళు అందరూ సక్రంగా జరగడం జరిగింది. లేకపోతే మీ దగ్గర ఎవరు వచ్చేవాళ్ళు కాదు, సమస్య ఉంది. అదే సార్ పిల్లలకి అమౌంట్ సపోర్ట్ ఇస్తే ఫుడ్ అనేది చదువుకుంటారు, ఎందుకంటే మన అనేది వచ్చింది కదా. ఇది ఊరు ఏంటి గవర్నమెంట్ రూల్ ప్రకారం మీకు వేరే ఏమన్నా రూల్ ప్రకారం ఎప్పుడో ఒక్కటి అప్పుడు తగ్గించడానికి చూడడానికి తప్పలేదు, నేను తప్పదు. కానీ మ్యాక్సిమం ఆ నియమం ప్రకారం ఎక్కడ విధంగా ప్రయత్నం చేయండి, లేకపోతే చెప్పండి మాట్లాడుకోండి. ఏంటి ఏది అంతే తప్ప ఏంటి ఆ విషయం రాజీ పడవద్దు. భోజనం లేకపోతే ఎంత ఉందో అవసరం అదే కదా సార్, భోజనం పెట్టేదే కట్టుకున్న పర్లా కానీ కట్టుకొని మామూలు మేము కోరిందండి, మాకు సపోర్ట్ కావాలి. ఏంటంటే ఇప్పుడు ఫుడ్ ఒకటే తినేసి సాధించాలమ్మని ఉండదు కదా సార్. ఉన్నదాంట్లో పెట్టిన దాంట్లో తినేటట్టు పెట్టి ప్రశాంతంగా చదువుకుంటారు. మేము కోరుకున్నదే కదా, ఇబ్బందులు ఉన్నాయి కదా. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేసేది ఏం లేదు కదా, ఇబ్బందులు వస్తాయి కదా. పెట్టేది సక్రమంగా అంత సఫిషియెంట్ సరిపోయేటట్టు పెట్టి సమస్య సరిపడుతుంది. ఒకేసారి ప్లానింగ్ ఉండదు. ఇప్పుడు మధ్యాహ్నం ఎక్కువ వండారు, సాయంత్రం తగ్గించి వండుకునే అది లేదు. మధ్యాహ్నం వండుకుని వండారు, ఒకవేళ పిల్లలు వచ్చారంటే ఎవరు లేరు అనుకో, డేటా ఖాళీ ఉండి చూసేసి పైకి కొనుక్కుంటారు, ఇంకా సాయంత్రానికే వచ్చింది. అలా కొన్ని ప్లానింగ్ లేక జరగాల్సి వచ్చింది. ఏం కారణం అంటే పిల్లలకి వాటికి ఒక అధికారి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ మన పిల్లలు కాదు. కానీ జ్ఞానం అనేది ఇల్లు జ్ఞానం అనేది ఎందుకు వస్తుంది పిల్లలు అనేది కూడా లేదు. మేడం నేను అప్పుడు అడుగుతాను ప్రాబ్లం ఉంది ఇక్కడ చేయడానికి. ఆ మేడం అనేది వస్తారు, ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఒకసారి వచ్చారు మీడియా మేడం, మరి ఆ మేడం అయినా వచ్చి ఏమైంది మీకు ఏంటి ప్రైస్ మళ్ళీ నేను చేయాలనుకున్నాను సంగతి ఏం మాట్లాడాలి మేడం వాడు. ఈ 2 రోజులు వచ్చారు, మీ సర్దిద్దుతాం అని 2 మాటలు మాట్లాడే సరిపోయింది. అసలైన మాటలు కానీ జరుగుతాం. మరి ఏదైనా విభాగం ఉన్నాయేమో మనకు తెలియదు.
చేస్తున్నారు. ఏ కాడికి పిల్లల్ని రూట్ గోల్స్ ఎత్తుకుంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చేయకుండా ఇప్పుడైనా ఫ్యాన్లు వచ్చినాయి. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు సార్ రాకముందు ఫ్యాన్ లైన్ వచ్చినాయి. అదివరకు అసలు ఫ్యాన్స్ కూడా లేవు. చదువుకున్న ఒక స్టడీ హాల్ లేదు. పిల్లలు పైన కూర్చొని నైట్ 11 గంటలు 12 గంటల దాకా పైన లైట్ లైన్ ఆన్ చేసుకుని ఉండేవారు. ఇంకా లైట్ లైన్ చేసుకొని నిద్ర లేకుండా చాలా మంది ఉండేవారు. ఇప్పుడన్నా ఫ్యాన్లు వచ్చినాయి. బయటకు ఇక్కడ డైనింగ్ హాల్లో కూర్చొని చదువుకోవడానికి ఏం బాగుంది. ఇదివరకు అది కూడా లేదు. అక్కడ కూడా చదువుకోవడానికి పైన అంటే 10 దాకా అంటే ఉంటారు సార్ ఎవరైనా. పైన ఇబ్బంది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి క్యాన్లో తీసుకొని వచ్చారు సార్. అందులో కానీ అందులో వాటర్లో ఇదివరకు వాటర్ క్యాన్లు తీసుకొచ్చారు. అది ఒకటి పెట్టి ఏర్పాటు చేసుకున్నాం. ఇది రంగులు అసలు పోయి మొత్తం నేను శుభ్రంగా వేయించుకున్నాను. ట్యాంక్ ఒకటి శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేయించాను. ట్యాంక్ 2 సార్లు క్లీన్ చేయించాను. ఇది శుభ్రంగా చేయించాను. రంగులు వేయించుకున్నాను. హాస్టల్లో కొంచెం బాగా చేసిన బాత్రూమ్లు కూడా లెట్రిన్లు కూడా మనుషులు పెట్టాము. అయినా కానీ నేను సీట్లు బాగోట్లేదని మళ్ళీ కలర్లు వేయించాను. నేనే డబ్బులు ఇచ్చి డబ్బా తెప్పించి కలర్గా శుభ్రంగా ఉండేటట్టుగా కడిగేటట్టుగా చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన నుంచి కూడా అట్లాగనే ఈ ఫ్యాన్లు కూడా 3 శాతం రాష్ట్రం నుంచి 11 ఫ్యాన్ ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది లేదు. అయితే ఒక ఫ్యాన్ కాడ అప్పుడు ఒక పిల్లవాడిని మేడం కలిసారు. వాడు ఈ ఇంటి మానరు మనకు పెట్టాలి, ఆయన ఏమో పెట్టట్లేదు. ఇతనేమో వాటిని కూడా లెటర్ కూడా పెట్టిందంటే ఆయనకి లెటర్ కూడా ఇచ్చాను. నాకు ఈ హాస్టల్లో కొంచెం రంగులు వేయించడం కానీ బాత్రూమ్ బాగా చేయించడం కానీ కొంచెం ఈ జల్లెలు పట్టడం కానీ ఇవన్నీ కొంచెం చేయించండి, ఇబ్బంది అవుతున్న పిల్లలకి అని కూడా చెప్పాను. అయితే చేస్తా అన్నారు. మళ్ళీ చేయను అంటాడు. లేదా ఖాళీ చేయడం ఇంటి దగ్గర రాలేదు. 95 వేలు. సార్ ఇప్పుడు రూమ్లో ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. పిల్లలకి ఫ్యాన్లే కదా అడిగింది. వాళ్ళు పెట్టాలని చెప్పేసి వీళ్ళు కామ్గా ఉంటే మరి ఎలా ఉంటారు? నైట్ అసలు కొనుక్కోగలిగే పరిస్థితిలో ఉన్న ప్రజలు ఓకే సార్. ఒక పిల్లోడు కొడుతున్నాం కూడా ఇబ్బంది. నేను కూడా చేస్తాను కాస్త టైం ఇవ్వాలని కూడా అడిగాను. ఎప్పుడు లోపు చేస్తారు సార్ మీరు టైం చెప్పండి నాకు అనే దాంట్లో బాగుంటుంది. ఇంత ఏదంటే లేకుండా బాల్యానికి వెళ్ళి చదువుకోవాలి ఉండాలంటే అదే ఈ రోజుల్లో ఏసీ అందుకనే లేకుండా ఇక్కడ ఫ్యాన్ ఎదురు అక్కడ ఉన్న ఫ్యాన్ కూడా తీసి మళ్ళీ అక్కడ ఆ అబ్బాయి కూడా ఇచ్చాను. జనరల్ గా మనం అందరూ ఆలోచిస్తాం. మన పిల్లల పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి మనం ఆలోచిస్తాం. వాళ్ళు మనం ఇప్పుడు వాళ్ళు పిల్లలు మన పిల్లలాగా మనం ఫీల్ అయ్యేసి వాళ్ళకి కావాల్సిన మనం అరేంజ్ చేస్తారు. బాగుంటుంది. వాళ్ళు అడిగేదాన్ని వాళ్ళ మీద మన దగ్గర కోపం పెంచుకోకూడదు. అదే లేదు మా బిడ్డలు లాగా మా బిడ్డలు అంటే అదే తెలుస్తుంది. నేను అడిగారంటే అబ్బాయి ఫ్రెషర్స్ కిటికీకి ఎలాంటి నష్టలేదు. దోమలు కూడా అంతే వస్తున్నాయి. ఇప్పుడు ఆ పిల్లవాడి పైన ఫ్యాన్ లేకపోతే ఆ నిద్ర పట్టదు. పిల్లగాడి నిద్ర పట్టదు, అసలు ఉండలేదు కదా. దోమలు వచ్చేస్తాయి. ఫ్యాన్ వచ్చినప్పటికీ దోమలు వస్తాయి. కాబట్టి కొద్ది గొప్ప కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అతను ఆ ఉద్దేశం